Hi everyone. Today we are going to discuss Android Basics Unit 2. The main contents of Unit 2 are creating Android emulator, snapshot, SD card emulation, sending SMS messages to the emulator, transforming files into and out of emulator, resetting the emulator. Today we are going to discuss the creating emulator. The Android SDK includes a mobile device emulator, a virtual mobile device that runs on your computer. The emulator lets you prototype, develop, and test Android applications without using a physical device. That means Android SDK. What is the meaning of Android SDK? Android System Development Kit includes mobile device emulator, a virtual mobile device that runs on your computer. And a virtual mobile device. What is a virtual mobile device? Virtual mobile device is the object of real device. For example, we are taking one mobile, a smartphone. మన చేతిలో మన అందరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. ఆ మొబైల్లో మన అప్లికేషన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే అందులోనే మనం ఆ అప్లికేషన్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేయగలుగుతామా అంటే చేయగలం. దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం మనం? మన చేతిలో ఉన్న మొబైల్ డివైస్ని తీసుకొని అది ఏ మోడల్, ఏ కంపెనీ, ఏ మోడల్, దాంట్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఏముంది, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక వేరే అంటే అదర్ డివైస్ అంటే ఏముంటుంది, మన దగ్గర అవైలబుల్ పీసీస్ ఉన్నాయి. ఆ పీసీలో మనం ఏం చేస్తాం, ఈ మొబైల్ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా దానిలో ఇంక్లూడ్ చేసి ఈ మొబైల్కి సంబంధించిన డూప్లికేట్ అంటే ఆబ్జెక్ట్ ఫైల్ని మనం వాడు క్రియేట్ చేసుకొని దాని ద్వారా నా అప్లికేషన్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకుంటాను. దాన్ని ఇక్కడ ఏమంటాడు, ది ఎమ్యులేటర్ లెట్స్ యూ ప్రోటోటైప్, డెవలప్ అండ్ టెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వితౌట్ యూజింగ్ ఏ ఫిజికల్ డివైస్. అంటే నా ఒరిజినల్ ఫిజికల్ డివైస్ని తీసుకోకుండా, అంటే ఒరిజినల్గా నా మొబైల్ డివైస్ని తీసుకోకుండా దాన్ని వర్చువల్గా ఇంకొక ఆబ్జెక్ట్ డివైస్ తీసుకొని, అంటే ఆబ్జెక్ట్ డివైస్ ఏం తీసుకున్నాను ఇక్కడ, పీసీని తీసుకుంటున్నాను. ఆ పీసీలో ఏం చేస్తున్నాను ఇక్కడ, ఈ మొబైల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న మోడల్ కాన్ఫిగర్ ఆండ్రాయిడ్ వర్షన్ కానీ దాని యొక్క కాన్ఫిగరేషన్స్ మొత్తం కూడా ఈ పీసీలోకి మనం ఇంక్లూడ్ చేసుకొని దాన్ని నేను ఆబ్జెక్ట్ ఫైల్గా ట్రీట్ చేసుకొని ఈ పీసీ ద్వారా నా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్ యొక్క అప్లికేషన్స్ మొత్తం కూడా దీంట్లో డెవలప్ చేసుకొని దీంట్లో రన్ చేసుకుంటాం. ఇది వాట్ ఈస్ ఎమ్యులేటర్ అనే పాయింట్ చెప్పాను, ఓవర్వ్యూ ఆఫ్ ఎమ్యులేటర్. ది ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ minimizes all the hardware and software features of a type. Emulator minimizes all of the hardware and software features of a typical mobile device, except that it cannot receive, place actual phone calls. That means Android emulator minimizes all of the hardware and software features of typical mobile device. ఇక్కడ ఏమవుతుంది, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నమాట. దగ్గర మొబైల్లోకి వచ్చేవాడికి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, ది ఫీచర్స్ ఆఫ్ టిపికల్ మొబైల్. ఆ మొబైల్లో మనం స్మార్ట్ ఫోన్ కొంటున్నానంటే, ఇవాళ మనం షాప్కి వెళ్తున్నాం, షాప్కి వెళ్ళి ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే దాని ఒక స్క్రీన్ ఎంత ఉంది, 6 inches అలాగే ఏంది, ఎలా ఉంది, అలాగే దాంట్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది, ర్యామ్ ఎంత ఉంది, అంతా కూడా డీటెయిల్స్ అన్ని మనం తీసుకొని అందులో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఏమున్నాయి మొత్తం కూడా తీసుకొని మన కన్వీనియంట్ ప్రకారం తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా అంటే మన ఫిజికల్ మన ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు మొబైల్ బేస్డ్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ అంటే మనం చెప్తుంది, ఆండ్రాయిడ్ అనేది మొబైల్ ప్లాట్ఫామ్. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్ని కూడా దేనికి బేస్ చేసుకుని రన్ అవుతున్నాయి, మొబైల్ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకుని రన్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొబైల్ ప్లాట్ఫామ్ అనేది మనం ఒరిజినల్ డివైస్గా తీసుకొని దాంట్లో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అని మొబైల్లో డెవలప్ చేయట్లేదు, మనం పీసీలో డెవలప్ చేసుకొని దాన్ని మన ద్వారా తయారు చేసిన తర్వాత నెట్వర్క్ ద్వారా మనం యాప్ స్టోర్లో క్రియేట్ చేసుకుని యాప్ స్టోర్ నుంచి మనం మొబైల్లో ఆపరేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇదే పాయింట్ ఇక్కడ నేను చూపుతుంది, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ మీన్స్ ఆల్ ది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఆఫ్ టిపికల్ mobile device, except that it cannot receive a place actual phone calls. It provides a variety of navigations and control keys which you can press up and down, అలాగే స్క్రాలింగ్ చేయడం కానీ, కంట్రోల్ కీస్ ఏమైనా ఆపరేట్ చేయడం కానీ, అలాగే ఏదైనా కావాలంటే బటన్ ప్రెస్ చేస్తున్న సెంటర్ హోమ్ బటన్ క్లిక్ చేయాలన్నా, అలాగే ఇంకోట సంథింగ్ బటన్స్, ఆరో మార్క్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. మౌస్ క్లిక్ చేస్తాం, కీబోర్డ్ యూజ్ చేసుకుంటాం, కీబోర్డ్ యూజ్ చేసుకుంటాం. అంటే డిఫరెంట్ టైప్ యూజ్ ఆపరేషన్స్ చేయడానికి మనం డిఫరెంట్ వాడతాం.
ఏంటి మౌస్ కానీ కీబోర్డ్ కానీ జనరేట్ ఈవెంట్స్ ఫర్ యువర్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ a screen in which your application is displayed together with any other Android applications running. It provides screen. మన స్క్రీన్ అనేది మన మొబైల్ స్క్రీన్ ఎంత ఉంది, 5 inches 6 inches లేకపోతే ఏ ఇంచెస్, దాని ఎలా ఉంది, కార్నర్స్ ఎలా ఉన్నాయి, ఆ షేప్ అనేది మనం మొత్తం చూసుకోవాలిగా. అంటే దాన్ని లేఅవుట్గా మనం తీసుకుంటాం. మొబైల్ లేఅవుట్ అంటే స్క్రీన్ విజిబిలిటీ ఏరియా మొత్తాన్ని కూడా ఒక లేఅవుట్గా మనం ట్రీట్ చేసుకొని మోడల్ అదే ఫోన్ మోడల్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ఒక స్మార్ట్ ఫోన్ కన్నా తీసుకుంటూ ఒక్కొక్క మోడల్ అనేది ఒక్కొక్క రకంగా డిస్ప్లే ఉంటుంది. ఆ స్క్రీన్ రెజల్యూషన్ కానీ లేదా స్క్రీన్ విత్ కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ స్క్రీన్ విచ్ యువర్ అప్లికేషన్ ఇస్ డిస్ప్లే టుగెదర్ విత్ ఎనీ అదర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ రన్నింగ్. వాట్ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అప్లికేషన్ ఇప్పుడు చెప్పాను డిఫరెంట్ కమాండ్ ఉన్నాయి, స్క్రీన్ రెజల్యూషన్ కమాండ్స్ యూజ్ చేస్తాను. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్, ఎలిమినేటెడ్ కమాండ్స్. Apart from just orientation commands, there are other very useful commands of Illuminator that you should keep in mind while using Illuminator. They are going to discuss Illuminator commands. Apart from just orientation commands, there are other very useful commands of Illuminator that you should keep in mind. ఏమన్నా మన దగ్గర ఆల్రెడీ ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ మొబైల్ ఆపరేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, సెంటర్ బటన్ క్లిక్ చేస్తున్నాం అంటే దాన్ని హోమ్ బటన్గా ట్రీట్ చేస్తాం. హోమ్ బటన్ క్లిక్ ఏం చేస్తుంది, హోమ్ అనే సెంటర్ బటన్ క్లిక్ చేస్తే హోమ్గా చేస్తాం. దాన్ని ఏమంటాం మనం షిఫ్ట్ టు మెయిన్ స్క్రీన్ రమ్మని. అలాగే F2 కనుక తీసుకుంటే టాగిల్స్ కంటెంట్ సెన్సిటివ్ మెనూ. F3 bring out call log. F4 end call. F5 search call. F6 toggle trackball mode. F7 power button. F8 toggle data network. Control plus F5 bring volume up. Control plus F8 bring just orientation commands. There are other very useful commands of Illuminator that you should keep in mind. What are the different types of commands? Home, shift to main screen. F2 toggle content screens menu. F3 bring out call log. F4 end call. F5 search. F6 toggle trackball mode. F7 power button. F8 toggle data network. Control plus F5 volume up. Control plus F6 volume down, and so on. There are different types of commands are available in Illuminator. The Android Illuminator supports many hardware features like to found on mobile device, such as is something in any other mobile, HTC, Samsung, Nexus One, and so on. And ARM V5 CPU and the corresponding memory management unit, MMU, memory management unit. Next point is 16-bit LCD display. మనకు మా ఫోన్ మొబైల్లో ఉంటుంది LCD మొబైల్ బేస్ చేసుకుని ఉంటుంది 16-bit LCD display. One or more keyboards. మనకి ఆల్రెడీ మన దగ్గర మన కీబోర్డ్ మనం చేస్తే టచ్ స్క్రీన్ యూజ్ చేసుకుంటాం, క్వాలిటీ బేసిక్ కీబోర్డ్ యూజ్ చేసుకుంటాం. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి 1 or more keyboards. Next one, a sound chip with output and input capabilities. అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇన్పుట్ క్యాపబిలిటీ ఎలా ఉంది, అవుట్పుట్ క్యాపబిలిటీ ఎలా ఉంది, సౌండ్ మనకి ఇప్పుడు ఫోన్ రికగ్నైజ్ చేసేది ఎంత వాయిస్తో రికార్డ్ చేస్తుంది, ఆ వాల్యూమ్ ఎంత, ఇన్పుట్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఫ్లాష్ మెమరీ ప్యాటర్న్స్ enabled through disk image files on the development machine. అంటే మన ఫ్లాష్ ఫైల్స్ ఏమైనా డిఫరెంట్ ఆడియో యానిమేషన్ ఫైల్స్ ఏమైనా ఫ్లాష్ ఫైల్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దాని ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూపించడానికి కూడా మన ఆండ్రాయిడ్ మొబైల్స్ కాన్సెప్ట్స్ని ఎలిమినేటర్ కాన్సెప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ GSM మోడమ్ ఇంక్లూడింగ్ ఏ సిమ్యులేటెడ్ సిమ్ కార్డ్. ఇక్కడ ఏమవుతుంది GSM ఏ ఫోన్ CDM మోడా లేకపోతే GSM మోడా ఇది ఏ మోడ్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. ఇది ఫీచర్స్ ఆఫ్ ఎలిమినేటర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్లో ఆండ్రాయిడ్ అనేది మనం
ఒరిజినల్ గా పీసీ మొబైల్ ని ఒరిజినల్ పీసీ మొబైల్ ని వర్చువల్ డివైస్ అనేది ఏమవుతుంది, మనం ముందాక స్టార్టింగ్ చెప్పిన డెఫినేషన్ చెప్పిన దాంట్లో పీసీ అనేది మన మొబైల్ అనేది తీసుకొని ఆ మొబైల్ ని మన పీసీలో ద్వారా ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేసుకుంటామని నేను చెప్పాను. ఓకేనా, అంటే మన ఒరిజినల్గా మన స్మార్ట్ ఫోన్లో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్ అనేది తీసుకొని దాని యొక్క కాన్ఫిగరేషన్ మొత్తం కూడా నా పీసీలోకి ఆ డేటాని తీసుకొని ఈ పీసీ ద్వారా నా అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేసుకుంటున్నాను అన్న. ఇక్కడ నేను ఏమన్నాను ఇప్పుడు దాకా, ఈ పీసీ అనే దానికి నేను ఏం చేస్తాను, స్మార్ట్ ఫోన్కి పీసీని ఏమన్నా పీసీని ఆబ్జెక్ట్ ఫైల్గా తీసుకుంటున్నాను అన్న. దీన్నే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్. ఆబ్జెక్ట్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్గా నేను తీసుకుంటున్నాను. అసలు వాట్ ఈస్ ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్, ఏ వర్క్ చేస్తుంది, ఏంటి, దీని పర్పస్ ఏంటి. ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ ఏవిడి ఆర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ emulated options that let you better metal in actual device. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి యాక్చువల్ డివైస్, మనం స్మార్ట్ ఫోన్ అనేది యాక్చువల్ డివైస్గా తీసుకుంటే దానికి సంబంధించిన వర్చువల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ పీసీలో కింద తీసుకుంటాం అని చెప్పాను. ఇప్పుడు దాన్ని ఇక్కడ నేను ఏమనిపిస్తున్నాను, ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్. ఈచ్ ఏవిడి ఈజ్ మేడ్ ఆఫ్, ఇక్కడ మెయిన్గా 3 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒకటి హార్డ్వేర్ ప్రొఫైల్, రెండోది second one mapping to a system image, third one other options. Hardware profile, in the normal definition cheppinappudu hardware and software component తీసుకుంటాం అని చెప్పాను. Hardware profile, you can set options to define the hardware features of the virtual device. For example, you can define whether the device has a camera, whether it uses a physical keyboard or a dialing pad, how much memory it has, and so on. These are the hardware profile of the emulator. Next, second one, mapping of a system image. You can define what version of the Android platform will run on the virtual device. You can choose a version of the standard Android platform or the system image package with the SDK add-on. Mapping to a system image. System image ఎలా ఉంటుంది, you can define what version of the Android platform will run on the virtual device. ఏ వర్షన్ యూజ్ చేసుకుంటున్నాం ప్లాట్ఫామ్ మీద, మనం లెన్స్ కన్నా తీసుకుంటాం అని చెప్తాం. ఆ ప్లాట్ఫామ్లో will run on the virtual device. You can choose a version of the standard Android platform or the system image packaged with the SDK add-on. Add-ons యూజ్ చేసుకుంటున్నామా, లేకపోతే Android version యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ అదర్ ఆప్షన్స్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పి హార్డ్వేర్ ప్రొఫైల్ గురించి కూడా చెప్పాం. మ్యాపింగ్ టు ఏ సిస్టమ్ ఇమేజ్. థర్డ్ వన్ అదర్ ఆప్షన్స్. యూ కెన్ స్పెసిఫై ది emulator scheme you want to use with the AVD, which lets you control the screen dimensions, appearance, and so on. You can also specify the emulator SD card to use with the AVD. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అదర్ ఆప్షన్స్ అంటే మనం డివైస్ తీసుకున్నాను, హార్డ్వేర్ డివైస్ అక్కడ చెప్పిన దాని ప్రకారం హార్డ్వేర్ అంటే ఏమవుతున్న ఫీచర్స్ ఆఫ్ ది వర్చువల్ డివైస్ అని చెప్పాం. ఏమున్నాయి, కీబోర్డ్ ఏమైనా తీసుకుంటున్నామా, డైలింగ్ ప్యాడ్ ఏమైనా తీసుకుంటున్నామా అనేది ఒకటి పాయింట్ చెప్పాం. మ్యాపింగ్ సిస్టమ్ ఇమేజ్లోకి వచ్చేప్పటికేమో స్క్రీన్ ప్లాట్ఫామ్ ఎలా తీసుకుంటుందో ఆ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుందో అలా చూసుకుంటూ చెప్పాం. ఇప్పుడు అదర్ ఆప్షన్స్ వచ్చేటికి ఏమన్నాయి, ఈయన ఎడిషనల్గా ఏమైనా మనం యాడ్ ఆన్ మెమరీస్ ఏమైనా యాడ్ చేస్తున్నామా, ఎడిషనల్గా ఏమైనా స్క్రీన్ డైమెన్షన్స్ కానీ మనం చేంజెస్ చేయడం కానీ, అపీరియన్స్ మార్చడం కానీ, అలాగే ఏమైనా మెమరీ కార్డ్ని ఎడిషనల్గా యాడ్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి చేసే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, అదర్ అప్లికేషన్స్. A dedicated storage area on your development machine in which is stored the developer's user data. Okay, the dedicated storage area on your development machine in which is stored the device user data and emulated SD card. SD card ని యూజ్ చేసుకొని అలాగే ఎడిషనల్గా అంటే మనకి హార్డ్వేర్ డివైస్ అంటే మన ప్రోగ్రామ్ రన్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కావాలి. అది ఎంత స్క్రీన్ యూజ్ చేసుకుంటున్నాము అనే ఏ టైప్ ఆఫ్ కీబోర్డ్ యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పడానికి మ్యాపింగ్ టు ఏ సిస్టమ్ ఇమేజ్, అదర్ ఆప్షన్స్, స్టోరేజ్ యూనిట్ కానీ, ఇంకా అదర్ స్క్రీన్ రెజల్యూషన్స్ కానీ, డైమెన్షన్స్ కానీ అన్నీ కూడా ఈ 3 పాయింట్స్ని ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ కింద మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్, the more information of Android
virtual device. An Android virtual device is a configuration that defines the characteristics of an Android phone, tablet, OS, Android TV, or automotive OS device that you want to simulate in the Android emulator. The AVD Manager is an interface you can launch from Android Studio that helps you create and manage AVDs. Okay, what is the meaning that? A configuration that defines the characteristics of an Android phone. అంటే నువ్వు తీసుకునే ఫోన్ అనేది తీసుకున్న ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఒకటి తీసుకున్నాను. ఆ ఫోన్ అనేది ఆండ్రాయిడ్ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసే ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ అనేది పీసీని అంటే మన స్మార్ట్ ఫోన్ బేస్ చేసుకొని చదువుతున్నాను అన్నాను. ఓకే, స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి తీసుకొని దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకొని పీసీ ద్వారా నేను రన్ చేస్తున్నాను. దాన్ని ఇక్కడ నేను ఏమని చెప్తున్నాను, ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్గా చెప్పాను. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ అంటే ఒరిజినల్ మన స్మార్ట్ ఫోన్ యొక్క కాన్ఫిగరేషన్ని దట్ డిఫైన్స్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. అంటే నీ ఫోన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మొత్తాన్ని తీసుకున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్ ప్రకారమే మన ఆండ్రాయిడ్ డివైస్ తీసుకున్నాం. అంటే మన ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అని చెప్తున్నాం. అంటే ఆండ్రాయిడ్ మనం తీసుకుంటే ఓఎస్ తీసుకుంటే అది ఆండ్రాయిడ్ అది ఫోన్లోనే ఉంది. ఒకటి ఫోన్లో అయినా రన్ చేసుకుంటాం. సెకండ్ వన్ ట్యాబ్స్ ద్వారా కూడా మనం ఆండ్రాయిడ్ ఫోన్ ట్యాబ్స్ యూజ్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటున్నాం. ఓఎస్ యూజ్ చేసుకుంటున్నాం. ఆండ్రాయిడ్ టీవీస్ యూజ్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ ఓఎస్ డివైజెస్ అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆండ్రాయిడ్ బేస్డ్ డివైజెస్ చాలా ఉన్నాయి. అంటే మనం తీసుకునేది అంటే ఒరిజినల్ మనం దేన్ని మైండ్లో పెట్టుకొని అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్ని బేస్ చేసుకున్నా, ట్యాబ్ని బేస్ చేసుకున్నా, ఓఎస్ని బేస్ చేసుకున్నా, టీవీస్ బేస్ చేసుకున్నా, ఇంకా దేని బేస్ చేసుకుని అయితే నేను ప్రోగ్రామింగ్ని అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్లో పెట్టుకుని చేస్తున్నానో వాటన్నిటినీ ఆ ఒరిజినల్గా డివైస్ని తీసుకొని ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్గా మనం తీసుకోవచ్చు. అంటే ట్యాబ్ని బేస్ చేసుకుని వర్చువల్ డివైస్ క్రియేట్ చేసుకుని చేయొచ్చు మైండ్లో. అంటే మైండ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినది మనం తీసుకున్న డివైస్ ఏంటిది గుర్తుపెట్టుకున్నామా. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ మన అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేయబోయే ముందు ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటే మనం ముందు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది, మనం తీసుకునే ఫోన్ ఏంటిది, డివైస్ ఏంటిది, ఫోనా, ట్యాబా, ఓఎస్ మైండ్లో పెట్టుకుని చేస్తున్నావా, ఆండ్రాయిడ్ టీవీని బేస్ చేసుకున్న మైండ్లో పెట్టుకుని చేస్తున్నావా, దేన్ని మైండ్లో పెట్టుకుని అప్లికేషన్ తయారు చేయొచ్చు. ఆ తీసుకునే దాన్ని ఒరిజినల్ డివైస్ ఉన్నదాన్ని ఆబ్జెక్ట్గా మన ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ మనం క్రియేట్ చేయొచ్చు. The AVD Manager is an interface you can launch from Android Studio that helps you to create and manage AVDs. Okay, let's go to this how to installation of an emulator. Okay, ఇప్పుడు మన ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎమ్యులేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎమ్యులేటర్ అనేది మనం వర్చువల్ డివైస్కి తీసుకుంటున్నాను అని చెప్పాను. ఇప్పుడు అసలు ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన దాన్ని బేస్ చేసి నేను అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఎలా తయారు చేయాలనుకుంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ తయారు చేయడం ముందు మనకి ఏం కావాలి, జావా ఇన్స్టలేషన్ చేస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టలేషన్ చేస్తున్నామా లేదో చూసుకోవాలి. దాంట్లో ఎమ్యులేటర్ అనేది కూడా ఇన్స్టలేషన్ చేస్తుందో లేదో చూసుకొని అప్పుడు మన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి. ఓకే, టు ఓపెన్ ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టలేషన్ చేయడానికి మనకు ముందు ఫస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టలేషన్ చేసుకున్నామా అంటే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టలేషన్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, టు ఓపెన్ ఏవిడి మేనేజర్ డూ ఆన్ ది ఫాలోయింగ్. ఏంటిది, టూల్స్ మెనూకి వెళ్ళాలి. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయమని స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, ఆ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి, దాంట్లో ఉన్న టూల్స్ మెనూ ఒకటి తీసుకొని టూల్స్ మెనూ దాంట్లో ఏవిడి మేనేజర్ అనేది క్లిక్ చేయాలి. టూల్స్ మెనూలో ఉన్న ఏవిడి మేనేజర్ అని తీసుకొని క్లిక్ ఏవిడి మేనేజర్ ఉంది టూల్ బార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, టు ఏవిడి కంటైన్స్ ఏముంటాయి, హార్డ్వేర్ ప్రొఫైల్, సిస్టమ్ ఇమేజ్, స్టోరేజ్ ఏరియా, స్కిన్ అండ్ అదర్ ప్రాపర్టీస్. ఇందాక నెక్సస్ 1 అనేది ఫోన్ డయాగ్రామ్ చూపించాను ఫోన్ మోడల్. ఆ ఫోన్లో ఏమున్నాయి మనకి, సిస్టమ్ హార్డ్వేర్ స్క్రీన్ ఎలా ఉంది, మెమరీ ఎంత ఉంది, ఆ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక ఫోన్ కనుక తీసుకుంటే మన మైండ్లో పెట్టుకోవాల్సింది అన్ని స్క్రీన్ కానించి సైజ్ కానించి అందులో ప్రాసెస్ అయింది, ర్యామ్ అయింది, ఇంక్లూడ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం నోట్ చేసుకునే తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఒక ఫోన్ తీసుకుంటే స్మార్ట్గా ఉంది అనుకుంటాం, స్మూత్గా ఉంది, స్లిమ్గా ఉంది అని అంటాం, ప్రాసెసర్ బాగుంది అంటాం, ర్యామ్ బాగుంది అనుకుంటాం, డిస్ప్లే బాగుంది, రెజల్యూషన్ బాగుంది అని అంటాం. ఈ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్ ఒక స్మార్ట్ ఫోన్ బేస్ చేసుకొని మనం ఎలాగైతే తీసుకున్నాం ఇక్కడ కూడా ఆ ఫోన్ని బేస్ చేసుకుని నేను ప్రోగ్రామ్ ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాను. అప్లికేషన్ ప్రోగ్రామ్ నా మొబైల్లోనే రన్ అవ్వాలి కాబట్టి ఆ మొబైల్ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తం మనం తీసుకోవాలి. అదే పాయింట్ ఇక్కడ నేను చదువుతుంది ఏవిడి మేనేజర్ డివైస్. ఏవిడిలో ఏం చదువుతున్నాం,
ఇక్కడ మేనేజర్లోకి వెళ్ళి టూల్స్ మెనూలో ఉన్న ఏవిడి మేనేజర్లోకి వెళ్ళి అక్కడ దాంట్లో ఏం చేస్తాం ఏవిడి కంటెంట్స్ ఏముంటాయి అందులో ఏవిడి దాంట్లో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఏవిడి కంటెంట్స్ ఏ హార్డ్వేర్ ప్రొఫైల్, సిస్టమ్ ఇమేజ్, స్టోరేజ్ ఏరియా, స్కిన్ అండ్ అదర్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా తీసుకొని ఒక వర్చువల్ డివైస్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఇంకా అక్కడి నుంచి మన ప్రోగ్రామ్స్ని ఎలా డెవలప్ చేసుకుంటున్నాం అనేది మొత్తం వెళ్ళాలి. ఇదంతా కూడా ఇన్స్టలేషన్ ప్రాసెస్కి వెళ్తాం. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హౌ టు క్రియేట్ ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ అనే దాన్ని ఒక వీడియో ఫైల్గా నేను ప్లే చేసి ఇస్తాను. ఓకే, వీడియో ఫైల్ చూశారు కదా. ఈ వీడియో ఫైల్లో మనకి ఏమున్నాయి, ఏవిడిని ఎలా క్రియేట్ చేసామో చూపించాం. దాన్ని నేను ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియేటింగ్ ఏవిడి. If you want to emulate a real device, first create an AVD with the same device configuration as real device. స్టార్టింగ్ నుంచి నీకు చూద్దాను ఉన్నాను, నేను రియల్ డివైస్ ఒకటి తీసుకుంటాను అండ్ నా స్మార్ట్ ఫోన్ని నేను ఏ ఫోన్ అయితే నేను మైండ్లో పెట్టుకుని అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేయాలనుకుంటున్నానో దాన్ని రియల్ డివైస్గా తీసుకోవాలి. ఆ రియల్ డివైస్ యొక్క కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఏవిడి క్రియేట్ చేయాలంటే నాకేం కావాలి, ఆ స్మార్ట్ ఫోన్ యొక్క కాన్ఫిగరేషన్ని ముందు తీసుకోవాలి. ఆ పాయింట్ ఇక్కడ చూస్తాను. రియల్ డివైస్ ఫస్ట్ టు క్రియేట్ ఏవిడి విత్ ది సేమ్ డివైస్ కాన్ఫిగరేషన్స్ యాజ్ రియల్ డివైస్, దెన్ లాంచ్ ది ఏవిడి ఫ్రమ్ ది ఏవిడి మేనేజర్. టు క్రియేట్ న్యూ ఏవిడి, ఓపెన్ ఏవిడి మేనేజర్. ఇందాక చెప్పాను స్టార్టింగ్ పాయింట్లో వీడియో ముందు ఏమని చెప్తున్నాం, టు క్రియేట్ టూల్స్ మెనూకి వెళ్ళాలి, ఏవిడి మేనేజర్లోకి వెళ్ళాలి అని చెప్పాం. ఏవిడి మేనేజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఓపెన్ ఏవిడి మేనేజర్ బై క్లికింగ్ టూల్స్. ఏవిడి మేనేజర్ ఓపెన్ చేసాం కదా, మనకి ఇప్పుడు కనబడే స్క్రీన్ ఇది. ఓపెన్ చేయగానే మనకు కనబడే స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఏవిడి మేనేజర్ ఓపెన్ చేయగానే ఈ అన్ని కనబడుతున్నాయి. ఏమున్నాయి అక్కడ, 10.1 సంథింగ్ ఆండ్రాయిడ్ టీవీ కనబడుతుంది, ఆండ్రాయిడ్ వేర్ రిమోట్ కంట్రోల్ సంబంధించినవి, ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కనబడుతున్నాయి. ఈ కాంపోనెంట్స్ అన్ని వీటిలో నుంచి మనం ఏది తీసుకొని చేస్తున్నాం అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, క్లిక్ టు వర్చువల్ డివైస్ at the bottom of the AVD manager dialog. ఇప్పుడు ఏమవుతుంది, మీకు కనబడే దాంట్లో డైలాగ్ బాక్స్ ఇక్కడ చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం కనబడుతున్నాయి, మనం తీసుకున్న ఫోన్ తీసుకుంటున్నాం. ఫోన్ ఏ సంబంధించిన ఒకటి ఫోన్ తీసుకున్నాను, రెండోది దానికి సంబంధించిన సబ్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను, దాని తర్వాత సైజ్ ఎంత ఉంది, దానికి ఏ మోడల్ ఆండ్రాయిడ్ వర్షన్ ఇంక్లూడ్ చేసి ఉన్నాయి, అది మొత్తం ఇక్కడ ఫైనల్ ఇక్కడ నాకు కనబడే స్క్రీన్ ఎలా ఉంది, దీని లేఅవుట్ అంటే ఇది డిస్ప్లే ఎంత చూడండి. ఇక్కడ మీకు అన్ని కాన్ఫిగరేషన్ డివైస్ డెఫినేషన్ దాంట్లో కూర్చొని చూడండి. చూస్ ఏ డివైస్ డెఫినేషన్, చూస్ ఏ డివైస్ డెఫినేషన్ ఇచ్చే దాంట్లో నువ్వు టీవీ తీసుకున్నానా, ఫోన్ తీసుకున్నానా, ఓఎస్ తీసుకున్నానా, ఏ కాన్సెప్ట్ తీసుకున్నాను ఫస్ట్ పాయింట్లో చెబుతున్నాను. రెండో పాయింట్లో చూస్ ఏ డివైస్ డెఫినేషన్, దీంట్లో టీవీయా, ఫోనా, వేరే ఓఎస్ఆ, ఏది తీసుకున్నాము అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ పిక్సెల్స్ తీసుకున్నాను, ఏ పిక్సెల్ ఫోన్ సంబంధించిన పిక్సెల్ ఎంత తీసుకున్నాను, దాని యొక్క విత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో తీసుకుంటున్నాను. అంటే దాని స్క్రీన్ మీకు ఇక్కడ రైట్ సైడ్ కావాలి, అక్కడ బాక్స్ కనపడుతుంది. ఇక్కడ ఏంది ఒక బాక్స్ కదా, అక్కడ ఫోన్ యొక్క సైజ్, విత్, హైట్, దాని రెజల్యూషన్ అంతా మొత్తం డీటెయిల్స్ అన్ని, ఏ ఫోన్ వాడుతున్నాను దాంట్లో ఉన్నదంతా మొత్తం డీటెయిల్స్ అన్ని ఏవిడిలో డిఫైన్ చేయాలి. కాన్ఫిగరేషన్ ఆఫ్ ఒరిజినల్ డివైస్, రియల్ డివైస్ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. అదే నోట్ ఇక్కడ చూస్తున్నాను. నోట్స్ ఈస్ దట్ ఓన్లీ సమ్ హార్డ్వేర్ ప్రొఫైల్స్ ఆర్ ఇంక్లూడెడ్ టు ది ఇంక్లూడ్ ప్లే స్టోర్. ఇక్కడ కొన్ని ఇంక్లూడ్ మన ప్లే స్టోర్ నుంచి తీసుకున్నాం. ది ఇంక్లూడ్స్ దీస్ ప్రొఫెషన్. This simply indicates that these profiles are fully hardware profiles are indicated to include Play Store. Click to create virtual device. And థర్డ్ పార్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్లో మనం ఇచ్చేసాం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం. అక్కడ కింద బాటంలో ఏముంది, అక్కడ నెక్స్ట్ బటన్ ఉంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే అవుతుంది సెలెక్ట్ హార్డ్వేర్ ప్రొఫైల్. మొత్తం హార్డ్వేర్ ప్రొఫైల్ అంతా తీసేసుకున్నాను. And then click the next button, click chesanu. If you don't see hardware profile you can create or import hardware profile. This system image anta vachesindi chudandi ikkada, ante ikkada box lo ikkada system Android device vastundani yokka concept anta ikkada vachindi chudandi. ippudu మనం ఇందాక తీసుకున్న డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కింద వచ్చే సెకండ్ పాయింట్ కింద మనం చెప్పింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ అంది నెక్స్ట్ బటన్ క్లిక్ చేసాం అంటే ఇక్కడ ఏం తీసుకున్నాను, ఫోన్ ఏం తీసుకున్నాను,
అండ్ టీవీనా లేకపోతే ఫోనా లేకపోతే ఏదో తీసుకున్నా అన్న తర్వాత పిక్సెల్ తీసుకున్నా అన్నాం, దాని విత్ ఎంత ఉంది అవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నానుగా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి వ్యూ చూపిస్తుంది. సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఇమేజ్ పేజ్ అపీరియర్స్, ఆ సిస్టమ్ యొక్క ఇమేజ్ ఎలా ఉంది, దాని యొక్క డయాగ్రాము, దానికి సంబంధించి క్లిక్ చేసాం. నెక్స్ట్ ఫైనల్లీ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసుకుంటున్నాం. ఫోర్త్ పాయింట్, select the system image for the particular API level and then click next. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఇందులో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇచ్చాను, అది కరెక్ట్గా ఉన్న లెవెల్ మళ్ళీ చూసుకున్నాను, తర్వాత నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడు ఇంకేమొస్తుంది, సెలెక్ట్ ది సిస్టమ్ ఇమేజ్ వచ్చేసింది ఫర్ పర్టికులర్ ఏపీఐ లెవెల్. ఏ లెవెల్ అయితే మనం తీసుకున్నామో ఆ లెవెల్ అంతా డిస్ప్లే చూపించింది. అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఏమైనా నెక్స్ట్ బటన్ వచ్చిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది, ఇంకా మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏమైనా రికమెండ్ చేయాలా, ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలా, ఇంకేమన్నా మనం అడిషనల్గా ఏమైనా యాడ్ చేయాల్సిన ఏమన్నాయా అని చూసుకోవడానికి కాబట్టి ఏం చేస్తున్నాను, రికమెండెడ్ ట్యాబ్ లీడ్స్ రికమెండెడ్ సిస్టమ్ ఇమేజ్. ది అదర్ ట్యాబ్స్ ఇంక్లూడ్ a more complete list. The right pane describes the selected system image. x86 image can run the fastest in the emulator. x86 అనే పాయింట్ మనం తీసుకొని సిస్టమ్ దాన్ని తీసుకొని ఫాస్ట్ ఈజీగా స్పీడప్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ని మనం రన్ చేయడానికి అని చెప్పి ఇది రికమెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ యూ సీ డౌన్లోడ్ నెక్స్ట్ టు ది సిస్టమ్ ఇమేజ్, యూ నీడ్ టు click it. To download the system image, you must be connected to the internet to the download it. ఇంకా ఏమైనా అదర్ కాంపోనెంట్స్ నీకు ఏమైనా కావాలి, ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, డౌన్లోడ్ ద్వారా వెళ్ళి మనకు కావాల్సిన సిస్టమ్ కాన్ఫిగరేషన్ సంబంధించినవి కానీ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ది ఏపీఐ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ డివైస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ యువర్ యాప్ can't be able to run on the system image with an API level that's loose attribute of the application manifest file. మనం ఆల్రెడీ చెప్పాం, ఫస్ట్ ఇంకా మనం చెప్పిన మేనిఫెస్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం, వెబ్ పేజ్ క్రియేట్, జావా ఫైల్ ఒకటి, మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అప్లికేషన్ ప్రోగ్రామ్ వెళ్ళబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అంతా. ఇప్పుడు దాకా చెప్పింది హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఇచ్చాము, ఏదైనా కావాల్సిన రికమెండేషన్ ఏమైనా కావాలా, ఏమైనా కావాలో చూసుకుంటాం. ఇంక ఇక్కడ నుంచి మనం స్టెప్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఇంకా అప్లికేషన్ ప్రోగ్రామ్ రన్ అవ్వబోయే ముందు మ్యానిఫైడ్ ఫైల్ ఏమున్నాయి, సిస్టమ్ స్ట్రింగ్ ఫైల్స్ ఏమున్నాయి, అంటే జావా ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, XML ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ డిజైనింగ్ పర్పస్, XML పర్పస్, జావా ప్రోగ్రామింగ్ పర్పస్ కనుక అయితేనేమో జావా ఫైల్స్ మనం తీసుకొని అప్లికేషన్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకుంటాం. ఇక్కడ ముందు మనం చూడాల్సిన ఏ వీడియోలోకి వచ్చేటికి సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ది వెరిఫై ది కాన్ఫిగరేషన్ పేజ్ అపీరియర్స్. ది వెరిఫై కాన్ఫిగరేషన్ పేజ్ అపీరియర్స్. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు దాకా మనం తీసుకున్న 100 స్టెప్ నుంచి సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్లో 4 స్టెప్లు మనం చెప్పాం. ఈ 4 స్టెప్స్లో కూడా మనకి ఏమైనా వెరిఫై కాన్ఫిగరేషన్ మొత్తం ఇప్పుడు ఇచ్చిన అన్నీ కూడా చూడండి ఒకసారి ఎలా తీసుకుంటాం. ఫస్ట్లో మనం చెప్పాను, ఫస్ట్ ఇంట్లో మనం చెప్పాం, మన స్క్రీన్ చూపించాలనుకుంటే మనం ఏవిడి చేసేటప్పుడు ఫస్ట్ సెకండ్ పెరుగుతాం. ఏవిడి జాయిన్ చేసేటప్పుడు ఏమైనా సైజు మనం తీసుకున్న మోడ్ను మనం వర్టికల్గా తీసుకుంటామా, హారిజాంటల్గా తీసుకుంటామా, అంటే మనం డివైస్ క్రియేట్ చేసేటప్పుడు వ్యూ అనేది ఎలా ఉండాలి, వ్యూ కూడా మోస్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింటే కదా. ఆ వ్యూ అనేది ఎలా ఉండాలి, హారిజాంటల్ గానా వర్టికల్ గానా. మనం డిఫైన్గా మన స్క్రీన్ ఓపెన్ చేయగానే ఏదైనా మనం హారిజాంటల్గా రిప్రజెంటేషన్ చేసిన Ctrl+F11 కొట్టగానే అవుతుంది. వర్టికల్గా ఉంటే హారిజాంటల్గా ఉంటేనేమో వర్టికల్గాను. వ్యూ అనేది రొటేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి Ctrl+F11 అనేది కనుక యూజ్ చేసుకున్నట్టయితే స్క్రీన్ రొటేషన్ చేయొచ్చు, ఏదైనా వర్టికల్ ఆర్ హారిజాంటల్. ఆ కాన్ఫిగరేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ క్యాండిడేట్ వర్చువల్ డివైస్ ఏవిడిలో ఏమున్నాయి, వెరిఫై కాన్ఫిగరేషన్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఏవిడి నేమ్ పిక్సెల్స్ 3 API లెవెల్ ఒకటి తీసుకుంటాను, అలాగే పిక్సెల్స్ 3 తీసుకొచ్చాను. దాంట్లో ఆండ్రాయిడ్ 5.4 ఎంత యూజ్ చేస్తున్నాను, అలాగే అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా కనబడితే ఆండ్రాయిడ్ వర్షన్ ఏం వాడాను. అలాగే నీకు ఫోన్ వచ్చేప్పటికి ఎలా ఉంది, వర్టికల్ కావాలా, హారిజాంటల్ కావాలా, ఏమో తీసుకుని చూస్తున్నామా అంటే నీ మోడల్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్ అన్ని కంటెంట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏవిడి నేమ్ కూడా మనం మెన్షన్ చేసుకుంటాం. ఇది మొత్తం ఓవర్ ఇప్పుడు దాకా ఈ 4 స్టెప్స్లో మనం క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమవుతుంది, ఈ వెరిఫై కాన్ఫిగరేషన్ పేజ్ అపీరియర్స్ ద్వారా మొత్తం ఒకసారి
రివ్యూ చేసుకుంటాను ఇక్కడ రివ్యూ వర్క్ అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఎవ్రీ మనం క్రియేట్ చేసిన కానించి ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, సెకండ్ స్టెప్లో ఏం చేసాం, థర్డ్ స్టెప్లో ఫోర్ స్టెప్స్లో చేసిన మొత్తాన్ని వెరిఫై కాన్ఫిగరేషన్ పేజీ ద్వారా ఫైనల్గా చెక్ చేసేసుకొని ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్కి వెళ్తాం. ఓకే, ఒకవేళ ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి, ఇంకా ఏమన్నా నాకు నచ్చలేదు, వెరిఫై చేసుకున్నాను, వెరిఫై చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నాకు ఫోన్ మోడల్ నచ్చలేదు, లేదా ఇంకో కాన్సెప్ట్ ఏమైనా హార్డ్వేర్ కాంపోనెంట్ నచ్చలేదు, లేదా ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలి లేదా మోడిఫై చేయాలి నేను అనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ చేంజ్. ఒకవేళ ఏమైనా మనం చేంజెస్ ఏమైనా చేయాలి అనుకుంటే ఆల్రెడీ ప్రివ్యూ చూసేసుకున్నాను, వెరిఫై చేసుకున్నాను, ఫైనల్ స్టెప్లోకి వచ్చేసాను. ఒకసారి మనం ఏదైనా పని చేయమని ఓవర్ చూసుకుంటాం కదా, ఒకసారి అంతా అలాగే ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ మొత్తం సెటప్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, వ్యూ వెరిఫై చేస్తున్నాను మొత్తం కూడా. అక్కడ వెరిఫై కాన్ఫిగరేషన్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నాకు ఒకవేళ ఇంకా ఏమైనా నేను చేంజెస్ చేయాలా, అరే నాకు ఇది కొంచెం ఇది మార్చుంటే బాగుండేది అని అనిపించినప్పుడు ఏం చేస్తాం, కాన్సెప్ట్ కోసం ఏం చేయమంటాను, చేంజ్ ఏవిడి ప్రాపర్టీస్ యాజ్ నీడెడ్ అండ్ దెన్ క్లిక్ ఫినిష్. ఒకవేళ నీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఏవిడి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి చేంజ్ చేసుకోవడం, లేదా ఫైనల్ నెక్స్ట్ ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ క్లిక్ షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి షో మోర్ సెట్టింగ్స్, ఇంకా ఏమైనా ఇంకా అడిషనల్గా సెట్టింగ్స్ ఏమైనా మనం చేయాలనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ మనకు బటన్ ఇక్కడ మనకి స్క్రీన్లో వస్తాయి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ టు షో మోర్ సెట్టింగ్స్. ఇంకా ఏమైనా అడిషనల్గా మోర్ సెట్టింగ్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే ఏ బటన్కి వెళ్ళాలి, అక్కడ మనకు నెక్స్ట్ కనబడి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ మోర్ సెట్టింగ్స్, మోర్ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ వస్తాయి, అడిషనల్ సెట్టింగ్స్, వాటిని మనం ఏమైనా కావాలంటే అడిషన్ యాడ్ చేసుకోవచ్చు. దీని ఏవిడి ప్రాపర్టీస్ ఇన్ యువర్ వర్చువల్ డివైస్ పేజ్ ఆఫ్ ది సెలెక్ట్ డెవలప్మెంట్ టార్గెట్ డైలాగ్. ఏమైనా ఇందులో ఫ్రమ్ ది యువర్ విజువల్ starting with a copy from the your virtual device page of the AVD manager, right click on AVD and select duplicate click menu and select the duplicate file. తీసుకున్నాం view configuration page appears. ఒకవేళ ఏమైనా చేసుకున్న తర్వాత మళ్ళీ వ్యూ వెరిఫై కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి అంటే ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మోర్ సెట్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెరిఫై కాన్ఫిగరేషన్ పేజ్ వస్తుంది, మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని క్లిక్ చేంజ్ ఆర్ ప్రీవియస్ ఇఫ్ యూ నీడ్ టు మేక్ చేంజెస్ ఆన్ ది సిస్టమ్ ఇమేజ్. సిస్టమ్ ఇమేజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇవి అపియరెన్స్గా మనం తీసుకున్న డీటెయిల్స్ అన్నింటిని కూడా కలిపేసి మనం సిస్టమ్ ఇమేజ్గా చూపిస్తాం. అందులో ప్రీవియస్ స్క్రీన్లో చూపించాం సిస్టమ్ ఇమేజ్, ఆ డిస్ప్లే కాన్ఫిగరేషన్ మొత్తం కూడా చూపించడానికి మనం సిస్టమ్ ఇమేజ్గా తీసుకున్నాం. అండ్ సెలెక్ట్ హార్డ్వేర్ పేజెస్, సిస్టమ్ ఇమేజ్ ఐకాన్ ఎలా చూపిస్తున్నాం, దాంట్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంది అంటే ఏంది, ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటిది కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే కానీ, అపియరెన్స్ కానీ, ఇవన్నీ కూడా హార్డ్వేర్ పేజ్ కాన్సెప్ట్స్ కింద మనం తీసుకుంటాం. మేక్ యువర్ చేంజెస్ అండ్ దెన్ క్లిక్ ఫినిష్. ఈ చేంజెస్ అన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంకా ఫినిష్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, ది ఏవిడి అపియర్స్ ఇన్ యువర్ వర్చువల్ డివైస్. మన ఈ వర్చువల్ పేజ్ అనేది డిస్ప్లే చూడము. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కాన్సెప్ట్స్ అని ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పినట్టు ఇంకా కాన్సెప్ట్ వర్చువల్ హార్డ్ అని చెప్పాం. యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఏవిడీస్ యాజ్ యూ నీడ్. ఈ విధంగా ఏవిడీస్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని నువ్వు డిఫరెంట్ మోడల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వర్చువల్ డివైస్ ఇన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ బేస్ చేసుకుని ఒక స్మార్ట్ మోడ్ తీసుకుంటాను, దాని మీద నీ కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకొని ఎన్ని ఏవిడీలైనా యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఏవిడీస్ యాజ్ యూ నీడ్ based on the types of devices you want to model and the Android platform and external libraries you want to run your applications. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్ని ఎలా అవుతున్నాయి, ఫోన్ మనం ఏదైనా హారిజాంటల్ వర్టికల్ కూడా కంట్రోల్ ప్లస్ అప్లైన్ ప్రెస్ చేసి చూస్తున్నాం కదా, అది ఎలా కావాలన్నా కూడా స్క్రీన్ రిజల్యూషన్ అపీరియన్స్ మనం చూపించుకోవచ్చు. డిస్ప్లే వచ్చేటికి వర్టికల్ ఆర్ హారిజాంటల్. Creating AVD using the Android tool. ద్వారా మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలంటే క్రియేటింగ్ AVD యువర్ సింప్లీ స్పెసిఫై ఈ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం చూడమ్మా, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ Android
create avd minus n avd underscore name avd ఏ ఇక్కడ నెంబర్ ఆఫ్ avds క్రియేట్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ avds క్రియేట్ చేస్తామని చెప్పాను కదా ఈ avd ఏ avd నేమ్ తీసుకుంటున్నాం ఇక్కడ నెంబర్ ఆఫ్ నేమ్స్ క్రియేట్ చేసాం అంటే ఒకే ఒక ఫోన్ తీసుకున్నాను మోడల్ తీసుకున్నాను ఆ మోడల్లో నెంబర్ ఆఫ్ avds ఎన్ని నెంబర్ ఆఫ్ కీస్ avds అయినా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా ఆ avds లో ఏ నేమ్ తీసుకు ఏ avd ని తీసుకుని ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పడానికి Android create avd minus n avd name target id ఎక్కడ రన్ చేయాలి ఎలా రన్ చేయాలి target id minus c size km you can create as many avds as you need based on the types of devices you want to model and the Android platform and external libraries you want to run your application. Okay, second one minus t అంటే ఇక్కడ టార్గెట్ ఫైల్ మనం ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాము అనేది చెప్పాలి ఇక్కడ మనం చెప్పేది మైనస్ టీ అనేది ఏమవుతుంది ఇక్కడ టార్గెట్ ఫైల్ అంటే టార్గెట్ అంటే మనం ఎలా తీసుకుని ఫైనల్ అవుట్పుట్ ఎలా రావాలి మనం తీసుకుంటే టార్గెట్ ఆర్గ్యుమెంట్ సెట్స్ ఆఫ్ ఏ మ్యాపింగ్ బిట్వీన్ ఇన్ avd and the system image that you want to use whatever the minus t అంటే టార్గెట్ ఫైల్ తీసుకుంటాం టార్గెట్ ఆర్గ్యుమెంట్ సెట్స్ a mapping between the avd and the system image that you want to use whether the avd is invoked later when applications use the avd that will be running on the system that you specify in the argument. They specify the system image to use you refer to its target id ఆ టార్గెట్ ఎక్కడ ఎలా చూపిస్తున్నాం ది ఇంటీరియర్ అంటే పొజిషన్ చూపించడానికి అండ్ అసైన్డ్ బై ది Android tool. The target ID is not derived from the system image name, version or API level or other attributes. దేన్నైనా తీసుకోవచ్చు అంటే ఏమో సిస్టమ్ ఇమేజ్ నేమ్ కానీ వర్షన్ కానీ API లెవెల్ కానీ అండ్ అదర్ అట్రిబ్యూట్స్ కూడా తీసుకొని చేయొచ్చు సో యూ నీడ్ టు హ్యావ్ the Android tool list the available system images and the target ID of each as described in the next one of the example. We are going to we are taking to one of the example avd creating avd using the Android tool use చేసుకొని ఒక avd ని ఎలా క్రియేట్ చేయాలి అని తీసుకుంటే after listing all the targets మొత్తం టార్గెట్స్ అని ఇచ్చేసాను we have a decide to make a profile based on target id 4 to support SDK 1.6 with Gokul API mapping libraries. Gokul mapping libraries. It should also include a 1 gigabyte SD card. We enter the command. ఇప్పుడు నేను ఈ కాంబినేషన్స్ అన్ని చేయడానికి నేను చేస్తున్నాను ఇదంతా కూడా స్టోరేజ్ పర్పస్ కానీ 1 gigabyte మెమరీ కార్డుని నేను ఎడిషనల్గా యూజ్ చేసుకుంటున్నాను ఏబిడి యూజింగ్ Android టూల్లో ఆ టూల్ ద్వారా మనం చేసిన డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను Android to support SDK 1.6 version with Gokul API mapping libraries. It should also include a 1 gigabyte SD card to enter the command. ఎలా ఎంటర్ చేస్తున్నాం చూడండి ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా Android create చూడండి Android create avd minus n my avd 4sdig-t minus c 1024 megabytes 1024 megabytes అంటే అవుతుంది 1 gigabyte ఓకే ఆ Android version 300 create avd మైనస్ నేను తీసుకుంటాను avd అని మోడల్ అనే నెంబర్ తీసుకున్నాను కదా avds నెంబర్ ఆఫ్ avds క్రియేట్ చేస్తున్నాను దాని నెంబర్ అని మనం మెన్షన్ చేయాలి అలాగే avd నెంబర్ ఇస్తాను మై avd ఓర్ sd కార్డ్ అంటే sd కార్డ్ మనం డిఫైన్ చేస్తున్నాం కదా 1 gigabyte డేటాను ఎంటర్ చేసి నేమ్ ఇస్తున్నాను ఇక్కడ అది నేమ్ అది avd 4sdig అనేది ఒక నేమ్గా డిఫైన్ చేసుకొని దానికి ఎంత మెమరీని ఇస్తున్నానని మనం యాడ్ చేసుకున్నాం అది మీకు స్క్రీన్ ద్వారా చూపిస్తున్నాను ఇక్కడ రెండు స్క్రీన్స్ కనబడుతూనే ఉన్నాయి కదా అది ఎలా ఓపెన్ స్క్రీన్ ఎలా డిఫైన్ చేస్తానని ఇక్కడ చూపిస్తాను ఇది ఓపెన్ రన్ చేయగానే వెరిఫై ఇది విత్ avds ఆర్ అవైలబుల్ ఇన్ ది సిస్టమ్ మనం ఓపెన్ చేయగానే ఎక్స్పై వర్షన్ చూపగానే చూడండి అక్కడ కనబడుతుంది చూడండి Android ఎలిమినేటర్ డేట్ Android లిస్ట్ అని చెప్పి ఇచ్చాం అవైలబుల్ ఏమున్నాయి Android వర్చువల్ డివైస్ avd ఒకటి తీసుకున్నాను నేమ్ దానికి ఏ నేమ్ పేరు పెట్టుంది Android avd యాప్ API 3id కనబడుతుంది కదా
నేమ్ ఇచ్చాను, పాత్ అడ్రస్ మొత్తం ఇచ్చేసాను, టార్గెట్ ఇచ్చాను గూగుల్ ఏపీఎస్లో రన్ చేయడానికి బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 1.5 ఏపీఐ లెవెల్ 3. స్కిన్ ఏమి ఇచ్చాను దానికి HVGA స్కిన్ డిఫైన్ చేశాను. SD కార్డ్ వచ్చేప్పటికి అక్కడ స్టోర్ చేశాను. SD కార్డ్ ఎక్కడ ఉంది C/Android emulator data my SD card.img ఇమేజ్ ఫైల్ మనం తీసుకున్నాం. ఇలా నెంబర్ ఆఫ్ AVDs అని ఉన్నాయి కదా, అప్పుడు ఒక నేమ్, సెకండ్ AVD మళ్ళీ నేమ్ ఇచ్చాను, సెకండ్ ఇప్పుడు చెప్పింది ఒకటి, అలాగే సెకండ్ AVD, ఇలా ఎన్ని AVDs అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మిషన్ డిఫైన్ చేసుకొని చూపిస్తున్నాం. అది వెరిఫైయింగ్ వాట్ AVDs ఆర్ అవైలబుల్ ఇన్ ది సిస్టమ్. మీ దగ్గర ఎన్ని AVDs అవైలబుల్గా ఉన్నాయో దాని యొక్క కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు త్రూ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.